మెడపట్టి తీసుకోండి. ఈ మెడపట్టి రివర్స్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా మనం 1/4 ఇంచు క్లాత్ని ఫోల్డ్ చేసి చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఇటువైపున కూడా మనము 1/4 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత ఇటువైపున కూడా మనము 1/4 ఇంచు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం మెడపట్టికి 3 వైపులా కూడా ఈ విధంగా కుట్టు అనేది అయితే వేసుకోవాలి. 1/4 ఇంచు క్లాత్ని మడత పెట్టుకొని ఇప్పుడు డ్రెస్ తీసుకొని మధ్యలోకి, ఓకేనా, డ్రెస్ మధ్యలోకి ఈ విధంగా ఒక కట్ మార్క్ అనేది అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి. డ్రెస్ని రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకేనా, డ్రెస్ని మీరు రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మెడపట్టి అనేది తీసుకోండి. మెడపట్టి అనేది మనం రివర్స్లో పెట్టుకోవాలి. మెడపట్టి అనేది రివర్స్లో పెట్టాలి. డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు మనం మెడపట్టిని మధ్యలోకి మడత పెట్టుకోవాలి. ఓకేనా, ఈ మెడపట్టిని కూడా మధ్యలోకి మడత పెట్టుకొని మధ్యలోకి మనం అంటే మెడపట్టి మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మెడపట్టిని ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత చూడండి, మనం డ్రెస్కి కట్ మార్క్ పెట్టున్నాం కదా, ఆ కట్ మార్క్కి ఈ మెడపట్టి మార్కింగ్కి కరెక్ట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. అంటే కరెక్ట్గా టచ్ అవుతుందా లేదా అనేది అయితే చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, డ్రెస్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, మెడపట్టి వచ్చేసి రివర్స్లో పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం పిన్స్ తీసుకొని ఇటువైపున అటువైపున ఇటువైపున 3 వైపులా కూడా గుండు పిన్నులు అనేటివి అయితే పెట్టుకోవాలి కదలకుండా ఉండడానికి. ఓకే, ఇప్పుడు మీరు ఒక గీస్ ముక్క తీసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని చుట్టూతా కూడా స్క్వేర్ నెక్కి అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. 1/4 ఇంచు ఖర్చుతో నెక్కి అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే మార్క్ పెట్టున్నామో ఆ మార్కింగ్ మీదే ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టాలి. 2 సార్లు అయితే కుట్టాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి ఈ విధంగా. ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి క్లాత్ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఎక్కడైతే స్క్వేర్ షేప్ అనేది కనిపిస్తుందో, ఓకేనా, మనకి 2 కార్నర్స్ ఉంటాయి కదండి స్క్వేర్ షేప్కి, ఆ 2 వైపులా కూడా ఏంటి అని అంటే మనము ఇక్కడ ఈ 2 వైపులా కూడా ఏంటి అంటే మనము ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఆ మూలల దగ్గర. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ అనేది అయితే చేసుకోవాలి. క్లాత్ని కుట్టు అనేది వేసి ఉంటాం కదండి, ఆ కుట్టు దాకా కటింగ్ అనేది అయితే జరగాలన్నమాట. ఓకేనా, కుట్టు అనేది కట్ కాకుండా ఆ కుట్టు దాకా మనం నీట్గా కటింగ్ అనేది జరగాలి. ఓకేనా, ఈ విధంగా మనం చుట్టూతో కూడా ఈ విధంగా మనము కట్స్ అనేటివి అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, మీకు షేప్ కరెక్ట్గా నీట్గా తిరగాలి అని అంటే ఎక్కడైతే మనకి కార్నర్స్ ఉన్నాయో ఆ 2 కార్నర్స్ దగ్గర మాత్రం మీరు కరెక్ట్గా మీరు క్రాస్గా లైన్ వేసుకొని ఆ లైన్కి కరెక్ట్గా కట్ చేసుకొని కుట్టు దాకా అయితే కటింగ్ అనేది అయితే జరగాలండి. ఓకేనా, అలా కట్ చేసినట్లయితేనే మీరు క్లాత్ రిటర్న్ తిప్పినప్పుడు మీకు షేప్ అనేది అయితే నీట్గా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా ఈ మెడపట్టిని లోపలికి పంపించాలన్నమాట. ఓకేనా, ఇలా మనం కట్స్ పెట్టేశాక మెడ చుట్టూతా కూడా ఈ యొక్క పట్టీ ఏదైతే ఉందో మెడకి వేస్తున్నామో ఆ పట్టీ అనేది ఇలాగా మనం లోపలికి పంపించేయాలి. ఇప్పుడు మనం చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఓకేనా, దీన్ని మనం పై కుట్టు అని అంటామండి. చూడండి, ఈ విధంగా మనం చివర్లను కుట్టు అనేది అయితే వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా మనం స్క్వేర్ మెడ మొత్తం
ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకేనా. బ్యాక్ సైడ్ తిప్పినట్లయితే మనకి ఈ విధంగా మెడపట్టి అనేది అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం మెడపట్టి చుట్టూతో కూడా ఈ విధంగా మనకి ఇలా ఓపెనింగ్ ఉంటుంది కదండి. ఓకేనా. మనం ఇది క్లోజ్ చేయడం కోసం ఏంటి అని అంటే హెమ్మింగ్ అనేది చేస్తామండి.